ఒకసారి గౌతమ్ రెడ్డి గారు లైన్ లోకి వచ్చారు. అన్న నమస్కారం. అన్న నమస్కారం అన్న, మీరు లైవ్ లో ఉన్నారు, చిత్రగుప్త మార్నింగ్ న్యూస్ లో ఉన్నారు, లైవ్ లో ఉన్నారు. ఓకే ఓకే అన్న, ఇక్కడ పార్టీకి ఏమైంది అన్న క్యాప్షన్ తోటి స్వేచ్ఛ రాసుకొచ్చింది అన్న వార్త. అసలు ఏందన్న ఈటెల వర్సెస్ బండి అనే నిజంగా ఉందా అన్న? వర్గపోరు లేదని బండి సంజయ్ కరీంనగర్ వేదికగా చెప్పిండు కదా. బండి సంజయ్ గారు వర్గపోరు లేదని వేదిక పైన చెప్పారు. అలాగే అదే వేదిక పైన నుండి కూడా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఓడించడానికి కుట్ర చేసిరు, నా మెజార్టీ తగ్గించడానికి కుట్రలు చేసిరు అని ఒక మాట మాట్లాడడం జరిగింది. అది ఆయన ఏ ఉద్దేశంతో ఎవరిని ఉద్దేశించి మాట్లాడిరో అది ఇక అందరికి అర్థమై ఉంటది ఆల్రెడీ. అంటే దాదాపు ఆయన అన్నది ఎవరిననేది తెల్లం. ఈటల వారికి ఆయన మెజార్టీ రాకుండా చేసిరు అనేది దాదాపు అందరి దృష్టిలో వెళ్ళిపోయింది అది. కానీ ఇప్పుడు ఇక్కడ హుజురాబాద్ లో అసెంబ్లీ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న నేను కూడా ఈటల మనిషినే. మొదటి నుండి కూడా వారితో 20 ఏళ్ల పాటు టిఆర్ఎస్ లో ఉండి వారితో పాటు బీజేపీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుండి అసెంబ్లీ కన్వీనర్ గా ఉన్నాం. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వారు మల్కాజ్గిరిలో పోటీ చేసినప్పుడు నేను ఒక్క రోజు కూడా ఇక్కడికి మల్కాజ్గిరికి వచ్చి వారి తరఫున ఇక్కడ నేను ప్రచారం చేయలేదు. ఇక్కడ ఏ కార్యక్రమంలో కూడా నేను మల్కాజ్గిరిలో పాల్గొనలేదు. అక్కడనే ఉండి నాకు పార్టీ బాధ్యత అప్పచెప్పింది కాబట్టి అసెంబ్లీ కన్వీనర్ గా నేను అక్కడనే హుజురాబాద్ నియోజకవర్గంలో ఉండి ప్రతి రోజు పొద్దున మొదలు పెడితే రాత్రి వరకు ప్రతి మండలంలో ప్రతి నాయకులతో సమావేశాలు నిర్వహించి ఇక్కడ బండి సంజయ్ గారికి కరీంనగర్ పార్లమెంట్ లోనే మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గాల్లో మరి 3 నియోజకవర్గం అత్యధిక మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గాలన్నా. పోయినసారి ఆయన 2019లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్ని వేల ఓట్లు వచ్చినాయో, ఇప్పుడు ఎన్ని వేల ఓట్లు వచ్చినాయో వారికి కూడా తెలుసు. కానీ మొన్న కావాలని మమ్మల్ని ఈటల రాజేందర్ వర్గానికి సంబంధించిన మమ్మల్ని ఇది అవమానించినట్టు కాదా అని మేము భావిస్తా ఉన్నాం. మమ్మల్ని అవమానించినట్టు 100%. ఇంత కష్టపడి పని చేసినా గానీ నన్ను ఓడించడానికి ఇక్కడ కుట్రలు చేసేరు అంటే అది ఎవరిని అవమానించినట్టు అన్న? ఒకసారి అసలు మీరు రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న? రాజీనామా చేయడానికి ముఖ్య కారణం, నేను అసెంబ్లీ కన్వీనర్ గా ఉన్నప్పుడు దాదాపు 2022 నుంచి అసెంబ్లీ కన్వీనర్ గా ఉన్నా. మొన్న భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగినాయి గత 2 నెలల క్రితం. అప్పుడు ఈటల రాజేందర్ గారు ఇక్కడ ప్రస్తుతం ఆయన హుజురాబాద్ కి బీజేపీకి ఇన్ఛార్జి అప్పటి నుండి కూడా ఆయన వివరిస్తా ఉన్నారు. ఆ సంస్థాగత ఎన్నికలు జరిగినప్పుడు కూడా రాజేంద్రతో పాటు అప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన ఏ ఒక్క కార్యకర్త కూడా ఇక్కడ పార్టీలో సముచిత న్యాయం జరగలేదు. ఎవరికి బూత్ అధ్యక్షులు గాని, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు గాని, మండల అధ్యక్షులు గాని ఎవరికి కూడా ఇవ్వలేదు. వాస్తవం ఇప్పటికి కూడా ఆయనతో వచ్చిన ఒక నాకు మాత్రం తప్ప, నాకు ఒక్కరికి తప్ప ఇప్పటి వరకు కూడా ఎవరికి ఇవ్వలేదు. అలాంటిది అప్పుడు ఆ బూత్ అధ్యక్షులు ఎన్నికలు అయిపోయినాయి, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు అయిపోయినాయి, మండల ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఆ మండల ఎలక్షన్లు జరుగుతున్న క్రమంలో ఈటల రాజేందర్ గారు నేను ఇక్కడ అసెంబ్లీ కన్వీనర్ కాబట్టి నాకు ఫోన్ చేసి ఎక్కడ ఏ మండలంలో ఎవరిని మంచి యువకులు లాంటి వాళ్ళని చూసి మంచి అగ్రెసివ్ గా ప్రతిపక్ష పార్టీల కొట్లాడే వాళ్ళు ఉండాలి, ఆర్థికంగా ఉండాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకులు ఉండాలి అని భావించి వారు ప్రతి మండలం నుంచి ఒక 2-3 మంది పేర్లను సూచించడం జరిగింది. ఆ పేర్లు నాకు చెప్పి ఈ పేర్లను మీరు ఒకసారి జిల్లా అధ్యక్షునికి పంపి ఒకసారి ఈ పేర్లను కూడా పరిశీలించమని చెప్పింది రాజేంద్ర అన్న అని చెప్తే నేను ఆ పేర్లను మా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గారికి నేను పంపించి ఫోన్ చేసి కూడా చెప్పిన అన్న రాజేంద్ర అన్నకి ఇట్లా కొన్ని పేర్లు పంపించాను, ఒకసారి వీటిని కూడా పరిశీలించుకున్నాడు అన్న అని చెప్పిన. అదే పెద్ద దేశద్రోహం అయినట్టు రాజద్రోహం అయినట్టు ఆ రోజు నుంచి మా జిల్లా అధ్యక్షుడు నాతో మాట్లాడి పని చేసాడు. ఏ కార్యక్రమానికి అసలు వాస్తవంగా ప్రతి పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమం కూడా అసెంబ్లీ కన్వీనర్ గా నేనే అన్ని మండలాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటే వారితో పని చేయించవచ్చు. అప్పటి నుంచి ఆ రోజు నుంచి నాకు ఫోన్ చేసి మొత్తం బంద్ చేసాడు. ఇప్పుడు దాదాపు 3 నెలలు అవుతాను. ఓకే, అంటే మీకు ఆయనకు ఫోన్ కనెక్షన్ కానీ మాట కనెక్షన్ ఏం లేదు? ఏది లేకపోగా ఈ మధ్యలో ఒక గత 4 రోజుల కింద మా ఊర్లో ఒక 2 వ్యక్తులు అది మరణిస్తే పరామర్శలకు వచ్చాను నేను జిల్లా అధ్యక్షుడు. ఆ పరామర్శలకు వచ్చిన క్రమంలో కూడా కనీసం నాకు సమాచారం ఇవ్వలేదు. మా సొంత గ్రామంలో జిల్లా అధ్యక్షుల వారు కానీ అప్పుడే అనుకున్నాం వీళ్ళకు ఈటల మనుషులు అంటే వీళ్ళకు అవసరం లేనట్టుంది, ఇక మనకు కూడా పార్టీతో అంత అవసరం లేని పాటు మేము వ్యక్తిగతంగా పార్టీల
ఏదో జడ్పీటీసీలు కావాలి, ఎంపీపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలనే ఆలోచనతో మేము వచ్చిన వాళ్ళం కాదు. రాజేంద్రన్నతో వచ్చినాం, ఒక పార్టీ కోసం 100% కష్టపడి పనిచేసినాం. మన అవసరం వాళ్ళకి లేదనుకున్నప్పుడు మనకు కూడా పార్టీతో ఏం అవసరం ఉంది అని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అడుగు అడుగున ప్రతి నన్ను ఒక్కనే అసలు నేను రైట్ హ్యాండ్ పొడుపుజల్లాగా ఉండే వ్యక్తి నేను మొదటి నుంచి. ఈయన ఒక్కరిని అంచివేస్తే ఈటలకు సంబంధించిన అందరూ కూడా మిగతా నాయకులు కార్యకర్తలు కూడా నోరు మూసుకొని ఉంటారనే ఉద్దేశంలో భాగంగానే ముందుగా నా మీదనే ఇదంతా చేయడం జరుగుతుంది జిల్లా అధ్యక్షుడు. అంటే ఎందుకన్నా ఈ పాలిటిక్స్ అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మరొకసారి మన రాజాసింగ్ ఈ రోజు ఈటల ఇంటికి కూడా మీరు పోతా ఉన్నారంట కదా? గతంలో లేవనేం లేదన్నా, దాదాపు చాలా రోజుల నుంచి ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. కాకపోతే రాజేంద్ర అన్న బీజేపీలో ఉన్నాడు కాబట్టి మేము ఇక్కడే అనిమని ఉండడం జరుగుతుంది తప్ప ఎన్నో అవమానాలు భరించకుండా రాజేంద్ర అన్న కోసం మేము ఉంటాను. ఇలా ఎవరు స్వార్థం కోసం ఎవరు లేరు. ఇలా వ్యక్తి పూజ ఈ పూజ అని వీళ్ళు మమ్మల్ని చేస్తారు తప్ప మేము 100% పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళే ప్రతి ఒక్కరు. అన్న ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఈటల రాజేందర్ గారి ఇంటికి మీరు పెద్ద ఎత్తున పోతా ఉన్నారని తెలిసింది హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి. అసలు అంటే ఈ రోజు ఏం తేల్చుకోవాలని పోతా ఉన్నారన్న, ఏం అడగాలని పోతా ఉన్నారు? ఇదే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ అణచివేత ధోరణి అనేది బాగా ఎక్కువైంది, అవహేళన చేసుడు ఎక్కువైంది ఈటల రాజేందర్ వర్గాన్ని. ఆ సోషల్ మీడియాలో ఫేక్ వేరే వ్యక్తులను ఎక్కడ సంబంధం లేని వ్యక్తులతోటి పోస్టులు పెట్టిస్తారు. ఈటల రాజేందర్ రేపు గ్రామానికి 50 మండలానికి 50 కార్లు పెట్టి పిలిపించుకొని ధర్నా చేయని పిలిపించుకొని చేసే ఆన్సర్ అట్లా చేయవలసిన అవసరం ఆయనకు లేదు. రాజేంద్ర అన్నారు మేమే అసలు మా పరిస్థితి ఏంది, హుజరాబాద్ లో మాకు దిక్కు లేకుండా ఏంది, మీతో వచ్చి మేము పార్టీలో చేరినాం. అప్పుడు చేరినాక మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఓటమి చెందిన తర్వాత మళ్ళీ మొలకాయగిరికి పోయి మీరు అక్కడ గెలిచి ఇప్పుడు అక్కడనే స్థిరపడతారు. మీరు అక్కడ పోయినాక మాకు ఇక్కడ ఎవరికి మాకు ఏదైనా ఆపద వస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి, మాకు ఆపద చెప్పినా ఏదైనా ఆపద వచ్చినా తీర్చే నాయకుడు మాకు ఇక్కడ లేడు, మా పరిస్థితి ఏంటి, అసలు ఏం చేయమంటారు మమ్మల్ని, మీరే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, మీరు ఎందుకు రారు, మేము స్థానిక సంస్థలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా మేము పోటీ చేస్తే మీ పేరు చెప్పుకుంటే మాకు ఇక్కడ కొన్ని ఓట్లు వచ్చి మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి అని భావించి అసలు మీరు హుజరాబాద్ వస్తారా రారా, రాకపోతే మా పరిస్థితి మా సొంత మా నిర్ణయం మేము తీసుకోమంటారా. ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేయడానికే వస్తాను. ఆయన వారి ఇంట్లో కూడా మేము వెళ్ళదలుచుకోలే, గేట్ ముందటే కూర్చొని మేము డిమాండ్ చేయదలుచుకోవాలి. అంటే ఇప్పుడు పార్టీలో ఉండమంటురా లేకపోతే వేరే పార్టీలోకి మేము ఈయన పార్టీలోకి వెళ్ళి వేరే పార్టీకి వెళ్ళిపోమని మేము అంటలేము, అది ఎవరం కూడా అన్నాం. మేము 100% అన్న బీజేపీ పార్టీకి మేము అందులోకి వెళ్ళి పోవాలని మేము ఎవరైనా కోరుకుంటలేదు. అదే సమయంలో పార్టీలో కూడా ఇక్కడ మాకు కూడా సమంగా న్యాయం జరగాలి. ఇక్కడ మా మీద ఒత్తిడి, మా మీద అణచివేత, ఈ కార్యక్రమాలు ఇవన్నీ ఉండొద్దని మేము కోరుకుంటాను. ఇవన్నీ ఉండొద్దని కోరుకుంటే అధిష్టానం మొన్న కొత్తగా ఎన్నికైన రామచంద్రరావు గారు కావచ్చు, అసలు కరీంనగర్ జిల్లాలో హుజరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే ఎందుకు ఇట్లా జరుగుతుంది, దీని మీద తప్పకుండా వారు దృష్టి సారించవలసిన అవసరం ఉంది. వారు అవసరమైతే అక్కడ నుంచి 2-3 పరిశీలకులు పంపించి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకునే విధంగా అవకాశం కేటాయించి దీన్ని పరిష్కరించవలసిన అవసరం కూడా ఉందని మేము భావిస్తాం. ఏదో ఫోటోలు తీసుకుంటున్న వాళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది 100% జరిగిందన్న. షామీర్పేటకు ఎవరెవరు పోతారు, ఈటల రాజేందర్ ఎవరెవరు కలుపుతారు, మళ్ళీ ఇక్కడికి ఎవరెవరు వస్తారు అనేది వాళ్ళందరికి వార్నింగ్లు ఇస్తారు. ఎవరు ఇస్తున్నారు జిల్లా అధ్యక్షుడు డైరెక్ట్ ఇస్తాడు. ఆయన బుక్ లో మీ పేర్లు రాసుకుంటాను అని చెప్తాను. అక్కడ అప్పుడెప్పుడు ఆంధ్రాలో లోకేష్ గారు ఏదో రెడ్ బుక్ రాసుకున్నాడు, ఇక్కడ కూడా మా జిల్లా అధ్యక్షుడు సపరేట్ బుక్ రాస్తాడు. సాగర్పేట వేటోళ్ళు ఎవరు ఎక్కడ ఏ మండలం నుంచి అంటే కలవద్దన్న ఈటలను కలవద్దు అంటే ఖచ్చితంగా చెప్పేసారు కలవద్దని. క్రమంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఈటల రాజేందర్ను దూరం చేయాలనే ఒక ఆలోచనతో వీళ్ళు చేస్తారన్న. నిన్నటికి నిన్న కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు హుజరాబాద్ పర్యటనలో సైకిల్ పంపిణీ కార్యక్రమం ఉండే మొన్న. ఆ సమావేశానికి కూడా నాకు అసెంబ్లీ కన్వీనర్ గా నాకు ఇంటిమేషన్ కూడా చేయలేదు జిల్లా అధ్యక్షుడు. పోగా అక్కడ ఉన్న ఈటల రాజేందర్ అభిమానులు కొందరు ఈటల రాజేందర్ ఫ్లెక్సీ ఫోటో పెట్టి ఫ్లెక్సీలు కొట్టించుకున్నారన్న. అక్కడ ఫ్లెక్సీలు కొట్టించుకుంటే వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఎవరన్నా జిల్లా అధ్యక్షుడు. నువ్వు ఎట్లా పెడతావు ఈటల రాజేందర్ ఫోటో అని, ఇవాళ నీ పని కథం, రేపటి నుంచి నీకు ఏది రాదు, నీ చాప్టర్ క్లోజ్, ఈ రకంగా బెదిరించట్లో చాలా మంది ఫ్లెక్సీలు కొట్టించుకున్న వాళ్ళు కూడా అవి కట్టగా మళ్ళీ బంద్ చేసి మళ్ళీ వేరే ఫ్లెక్సీలు కొట్టించుకొని పెట్టుకున్నారు.
ఇట్లా ఇలాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. నిజానికి ఈటల రాజేందర్ లేకపోతే హుజురాబాద్ లో బీజేపీ ఓట్ బ్యాంక్ ఎంత ఉంటదన్న మ్యాక్స్ ఒక హుజురాబాద్ లో యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలుసా హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఈటల రాజేందర్ గారు రాకముందు ఈటల రాజేందర్ గారి మీద బీజేపీ క్యాండిడేట్ గా పుప్పల రఘు అని పోటీ చేసిండు ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఆయనకు వచ్చిన ఓట్లు మొత్తం టోటల్ నియోజకవర్గంలో అన్న 1600 చిల్లర ఓట్లు ఆయన హుజురాబాద్ నియోజకవర్గంలో వచ్చినాయి. అదే ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నికలు ఎంత మెజార్టీ వచ్చిందన్న? చాలా పెద్ద ఎత్తున వచ్చింది అప్పుడు మెజార్టీ. 50,000 వచ్చిందా? 70,000 దాకా వచ్చింది అన్న మెల్లగా. థ్యాంక్ యూ. ఇదంతా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు రాజేంద్ర చూసి కదా బీజేపీ పార్టీ వైపు మళ్ళీ. మరి అలాంటి అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ దూరం చేస్తే అక్కడ అభ్యర్థిగా ఎవరైనా ఆశావాహులు ఉన్నారా బీజేపీ నుండి? మా జిల్లా అధ్యక్షుడే ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనే ఆలోచనలు ఉన్నట్టున్నాడు. ఇక ఓకే ఎట్లానే రాడు ఈటల మనుషులు క్రమంగా ఇప్పుడే ఇక ప్రజల నుంచి దూరం చేద్దామని భావిస్తారు కానీ వీళ్ళు ఫ్లెక్సీలలో ఆయన ఫోటోలు పేపర్లలో ఆయన ఫోటోలు లేకుండా చేస్తారు కావచ్చు కానీ ప్రజల గుండెల నుంచి మాత్రం ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ తీసేసుడు అనేది ఎవరితో సాధ్యం కాదని మేము గంటాపరంగా చెప్తున్నాం. రైట్ థ్యాంక్ యూ అన్న సమయాన్ని కేటాయించిన. థ్యాంక్ యూ.